రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించి ప్రతి ఇంట ఆరోగ్యం, ఆదాయం, ఆనందం ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారండి. ఆర్థిక అసమానతలను తొలగించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 సర్వేకైతే శ్రీకారం చుట్టారు. ఈ సర్వే తలపెట్టిన ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకు సచివాలయ సిబ్బంది వెళ్లి సర్వే చేయనున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న వారిని గుర్తించనున్నారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షించడానికి ప్రతి మండలానికి ఒక పర్యవేక్షణ అధికారిని నియమించారు. వారితో పాటు ఎంపీడీఓలు, పురపాలక కమిషనర్లు ఎప్పటికప్పుడు సర్వే తీరును పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రభావితం చేయదనే విషయాన్ని సర్వే చేయడానికి వెళ్ళిన ఉద్యోగి ఈ మేరకు ప్రజలకైతే వివరించాలి. ఏదైనా ఇల్లు తాళం వేసి ఉంటే మరోసారి వెళ్ళి సమాచారం సేకరించాలి. ఇంట్లో ఉన్నవారు వలస వెళ్ళినా మరణించిన సందర్భాల్లో మాత్రమే మినహాయింపు ఉంటుంది. యాప్లో ఇచ్చిన ఐచ్ఛికంలో లేదు అని ఎంపిక చేసుకుని కొన్ని కారణాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ భూమి ఉన్నవారు, కూలీలు, పింఛను పొందుతున్న వృద్ధులు, అద్దెలతో ఆదాయం పొందుతున్న వారిని ఆదాయ వనరు ఉన్నవారిగా పేర్కొంటారు. ఆస్తులు, వినియోగిస్తున్న వస్తువుల విషయంలో ప్రత్యక్ష పరిశీలనకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం అధికారులకైతే సూచించింది. ఇలా P4 సర్వే కోసం సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తూ ఉండగా ఏ సమాచారాన్ని సేకరిస్తున్నారంటే ఇంటి యజమాని పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, కుటుంబ సభ్యుల సంపాదన పరులు ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, ఇల్లు ఏ రకం, బ్యాంకు ఖాతా ఉందా, పట్టణాల్లో స్థలం ఉందా, ద్విచక్ర వాహనం, 4 చక్రాల వాహనాలు ఉన్నాయా, రక్షిత తాగునీరు సరఫరా అవుతుందా, ఇంట్లో గృహోపకరణాల వివరాలు, వంట గ్యాస్తో చేస్తున్నారా, కర్రలు కలప వాడుతున్నారా, నెలకు కరెంటు బిల్లు ఎంత చెల్లిస్తున్నారు, గత 2 ఏళ్లలో ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఎంత చెల్లించారు తదితర వివరాలతో కూడిన ప్రశ్నలను అడుగుతూ ఆ వివరాలను యాప్లో అయితే అధికారులు ఎంటర్ చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని రాష్ట్రంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వారికి ఉపాధిని కల్పించడం కోసం ప్రభుత్వం ఈ యొక్క పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 సర్వేకైతే శ్రీకారం చుట్టినట్టుగా చెబుతూ ఉంది.